లిస్ట్ చేసుకోకుండా వండుకుంటున్నాడంటే సాహసమనే చెప్పాలి. హారికమ్మా, తిన్నావా? వండుకుంటున్నా. కొత్త వాళ్ళు వచ్చారా మరి? ఆ పాత బాబే ఉన్నాడు. అబ్బో, ఒక సంవత్సరం వరకు ఈయనే ఉంటాడు. ఎవరో ఆ మహానుభావుడు. ఇప్పుడు ఎలివేషన్లో అవసరమా? తిని పడుకో. సర్లే, తింటాను. బాయ్ బాయ్. ప్రతి ఓళ్ళకి ఎలివేషన్లు బాగా అలవాటైపోయినాయి. ఛా, హలో. ఎవరు? సార్ నేను సార్ కళ్యాణ్ని. సార్ హైదరాబాద్ వచ్చాను సార్. ఓకే అమ్మా, అదే మన మూవీకి ఇంకా టైం పడుతుంది సార్. చెప్తాను నేను. ఇంకా టైం సరే. కట్ చేసాడేంది? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను సార్ కళ్యాణ్ని. చెప్పమ్మా. సార్ అది ఏమన్నా ఛాన్సెస్ ఉంటే చెప్తా అన్నారు కదా సార్. అదే చెప్తా అన్నా కదమ్మా. నేను యాక్టింగ్ బాగా చేస్తా సార్. చెప్తా అన్నా కదా, ఊకే కాల్ చేసి చంపకు నన్ను. ఓకే సార్. నా పరిస్థితి ఏంది? ఎవరికి ఫోన్ చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. అప్పుడేమో రమ్మన్నారు, ఇప్పుడేమో అసలు ఎవరు ఎత్తట్లేదు. ఇక్కడ నేను ఫెయిల్ అయితే నా పొజిషన్ ఏంటి? నేను నా ఫ్యామిలీ నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ షూట్ క్యాన్సిల్ అయింది బ్రో. ఇది కాకపోతే ఇంకోటి, అంతలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు బ్రో. నేను దీని గురించి ఫీల్ అవ్వట్లేదు బ్రో, కానీ నాకేం గ్రోత్ కనిపించట్లేదు. భయ్యా, నువ్వు ఆర్టిస్ట్వి. ఈ ఫీల్డ్ అలాంటిది, సర్కిల్స్తో తిరుగుతున్నట్లు ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్, పేషెన్స్తో ఉండాలి. ఉంటున్నా కదా భయ్యా. ఉండట్లనే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోతే పై వచ్చే ఇయర్. పెద్ద పెద్ద స్టార్ హీరోలకి అవ్వట్లేదు భయ్యా. నువ్వెంత? ఏళ్ళు ఈరోజు షూట్లు క్యాన్సిల్ అయినట్టే రోజు షూట్లు క్యాన్సిల్ అవుతాయి. పెద్ద పెద్ద సినిమాలే ఆగిపోతున్నాయి. ఓపికతో ఉండాలి. 1999లో వీడి ఏజ్ 19. వద్దులే, ఇప్పుడు ఆ ఏజు వద్దు, ఆ ఇయరు వద్దు. లుక్ అట్ యూ. ఒక్క సినిమానా తీసావా? నేను చూడు, లైఫ్ సెటిల్డ్. 4 హోటళ్ళు, 4 షాపులు. లైఫ్ సెటిల్డ్ ఇక్కడ. సరే తాగు. ఎప్పటికీ నువ్వు హీరోలా ఫీల్ అయితే నేనేం చేయలేను. యాక్టర్ అవుదామని వచ్చావు, కానీ అదే ఆఫీస్కి వాచ్మెన్ అయ్యావు. ఇది నా డెసిషనే కదరా. ఓడిపోయిన వాడికి చెప్తే వినడు. నేను నీ ఫ్రెండ్ని కాబట్టి వింటున్నాను. దానిలోనూ తాగున్నాం. మూసుకొని పనిచేసుకోవాలి. ఆర్టు, సినిమాలు, కథలు అంటే మన బతుకులే కథలైపోతాయి. అన్నీ వదులుకొని వచ్చా, నేను ఇంకా బ్రతికి వేస్ట్. బాస్, వెళ్ళిపోతున్నా బాస్.